వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు నేనైతే నా పెళ్లి సారీ హల్దీ సారీ అందరు అడుగుతున్నారు, అక్క మీ పెళ్లి సారీ ఎక్కడ తీసుకున్నారు, మాకు కూడా యూస్ అవుతుంది చెప్పండి అనేసి. సో నేనైతే ఈరోజు నేను నా పెళ్లి సారీ హల్దీ సారీ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నాను, నేను ఎక్కడ వర్క్ చేయించుకున్నాను అంత డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి. ఈ సారీ అయితే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట. నాకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,000లో పడ్డది. ఈ అంటే లేస్ కూడా స్టిచ్ చేయించుకున్నాను నేను. అండ్ ఈ లేస్ వచ్చేసి డిఫరెంట్, అంటే సౌత్ ఇండియా పక్కన కసత్ అని షాప్ ఉంటుంది. సో అక్కడ నేను ఈ లేస్ తీసుకొని శారీకి స్టిచ్ చేయించుకున్నా. సో ఇది శారీ అనమాట, గోల్డ్. ఇక్కడ పిక్స్ పెడతాను కదా, సో అదే శారీ నేను ఈ శారీ నా పెళ్లిలో కట్టుకున్నా. సౌత్ ఇండియా పక్కన కసత్ అని షాప్ ఉంటుంది. ఆ స్టోర్లో నేనైతే లేస్ తీసుకున్నాను. నాకైతే 4,000కి వచ్చింది. నా పెళ్లి బ్లౌజ్ చూస్తున్నారా, చాలా హెవీ వర్క్. నేను ఎక్కడ సెలెక్ట్ చేశానంటే ఇన్స్టాగ్రామ్ లో డిజైన్స్ సెలెక్ట్ చేసి ఇలా స్టిచ్ చేయించుకుంటే సేమ్ అలాగే స్టిచ్ చేశారు. ఎక్కడ స్టిచ్ చేయించుకున్నానంటే పీవీటీలో స్టిచ్ చేయించుకున్నాను. ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇక్కడ ఫ్రంట్, ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే ఫుల్ వర్క్ బ్లౌజ్. ఇది నా పెళ్లి బ్లౌజ్. సో ఎక్కడ తీసుకుని పీవీటీలో స్టిచ్ చేయించాను. నాకు 40,000 పడ్డది. ఈ ఒక్క బ్లౌజ్కే కాదు, నా పెళ్లి బ్లౌజ్కి అండ్ ఎంగేజ్మెంట్ బ్లౌజ్కి ఇంకా శారీకి నేను లేస్ వేయించాను కదా, వాళ్ళ దగ్గరనే స్టిచ్ చేయించుకున్నాను. సో అవంతా కలిపి 40,000 అయింది. ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది నాకు తెలియదు. ఒకవేళ మీకు కూడా ఇలానే స్టిచ్ అంటే ఇలా ఈ డిజైన్ కావాలంటే మీరు పీవీటీ మాల్కి వెళ్ళి అక్కడ ఉంటారు, వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్టిచ్ చేసేస్తారు. ఇది చున్నీ అనమాట. ఇది నేను కసత్ లో తీసుకున్నాను. సౌత్ ఇండియా పక్కనే కసత్ అని ఉంటది షాప్. సో అక్కడ ఈ చున్నీ తీసుకున్నాను, డై చేయించాను. ఈ చున్నీ ఎంత పడ్డది అంటే నాకు 6,000 పడ్డది. అంటే ఈ నెట్ సపరేట్, అంటే ఆ షాప్ లోనే తీసుకున్నాము. అక్కడంతా ఇట్లా లేసెస్ అన్ని లేసెస్ ఉంటాయి. సో దాని పేరు కసత్ అనమాట. అంటే సౌత్ ఇండియా పక్కనే ఉంటది ఆ షాప్ పేరు కసత్. మేము అందులో ఈ లేస్ తీసుకున్నాము. ఈ లేస్ అండ్ ఈ వర్క్ కూడా వాళ్ళే డై చేసి ఇస్తారు. ఇది ఫస్ట్ వైట్ కలర్ ఉంటుండే, ఈ నెట్ డై చేసినాక ఈ కలర్ సేమ్ నా శారీ కలర్ చూపిస్తే వాళ్ళు ఇలా డై చేసి ఇస్తారు. నా జడబిల్ల అయితే ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ నెక్ చైన్, ఇది కంకణాలు అంటే ఇప్పుడు మేము ప్రతిదీ అంటే ఇప్పుడు అన్నీ ఒకటే షాప్లో తీసుకోలేదు. కొన్ని లైక్ కమ్మలు వేరే షాప్లో, పాపడి బిల్ల వేరే షాప్లో, కంకణాలు కూడా వేరే షాప్లో అట్లా తీసుకున్నాము. అన్నీ ఒకటే దగ్గర తీసుకోలేదు. సో ఏ షాపు మాకు అంత ఐడియా లేదు. కానీ మేమైతే ఇది బేగం బజార్లో తీసుకున్నాము. అంటే నా పెళ్లి జ్యువెలరీ ఇంకా నాది ఎంగేజ్మెంట్ జ్యువెలరీ. నాకు పెళ్లి జ్యువెలరీ అంతా కలిపి నాకు 10,000 అయింది. ఆ ఎంగేజ్మెంట్ది 6,000 అట్లా పడ్డది. నాకైతే ఈ నెక్ చైన్ చాలా బాగా సెట్ అయింది పెళ్లిలో. మస్తు గ్రాండ్ ఉంది కదా జ్యువెలరీ. బ్యాంగిల్స్ అయితే నాకు 4,000లో పడ్డది. నేనైతే బేగం బజార్లో తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది కూడా అంకుల్ దగ్గరనే స్టిచ్ చేయించుకున్నాను పీవీటీలో. ఫుల్ హెవీ వర్క్. ఇది నేను అవన్నీ డిజైన్స్ అన్ని నేను ఆన్లైన్లోనే చూశాను. ఆన్లైన్లో చూసి నాకు నచ్చింది సెలెక్ట్ చేస్తే సేమ్ అలాగే స్టిచ్ చేసి ఇచ్చారు నాకు.
పర్పుల్ శారీ. ఫస్ట్ నేను ఇది పెళ్లికి వేసుకుందాం అనుకున్నాను, కానీ గోల్డ్ వేసుకున్నా. నాకు బరువు ఉంటది, ఎందుకంటే శారీతో పాటు మనం లేస్ కూడా స్టిచ్ చేయించుకున్నాం కదా, అందుకే ఫుల్ హెవీ 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 ఉంటది, ఫుల్ షైనింగ్ వస్తుంది కదా. ఈ శారీ వచ్చేసి నాకు 12,000 పడ్డది. సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము. పెళ్లి శారీ, ఎంగేజ్మెంట్ శారీ రెండు సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము. లేస్ కూడా కసక్లోనే తీసుకుని స్టిచ్ చేయించుకున్నాం. ఈ శారీ ఉందా, దానికి లేస్ కూడా స్టిచ్ ఎవరు చేశారంటే బ్లౌజ్ నాకు పీవీటీలో చెప్పాను కదా, వాళ్ళే నాకు ఈ శారీ వర్క్ లేస్ స్టిచ్ చేశారు. అందుకనే నాకు అవన్నీ కలిపి 40,000. నడుము గోల్స్ అనమాట. చైన్ లాగా కూడా వేసుకోవచ్చు, నడుము గోల్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ సెట్ వచ్చేసి ఇది షార్ట్ చైన్, లాంగ్ చైన్, షార్ట్ చైన్ రెండు తీసుకున్నా. మనం ఎంగేజ్మెంట్ ముందు వేసుకుంటాం కదా ఒకసారి, సో ఒకసారి అయితే ఈ కలర్ లో నేను తీసుకున్నాను. ఇది నాకు 3,000 పడ్డది. ఎక్కడంటే ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాను నేనైతే. ఇది నాకు 3,000 లో పడ్డది. చున్నీ వచ్చేసి ఇట్లా నెట్ లో వచ్చింది. వచ్చేసి అది సంగీత్ హల్దీ ఫంక్షన్ అప్పుడు డ్రెస్సెస్ అన్నమాట. ఈటూబ్ నగర్ లో తీసుకున్నాను. ఇట్లా మొత్తం వర్క్ వచ్చింది. నేనైతే ఇది మెహందీ కోసం అని తీసుకున్నాము. మెహందీ ఈవెంట్ రోజు గ్రీన్ మెహందీ. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, చేతులు నెట్ కుట్టించుకున్నాను. చున్నీ వచ్చేసి నెట్ చున్నీ. ఈ సంగీత్ బ్యాచిలర్ పార్టీది, ఇంకేంటి హల్దీది, సంగీత్, బ్యాచిలర్ పార్టీ, మెహందీ. ఈ 4 డ్రెస్సెస్ నాకు 12,000 లో పడ్డది. మేము ఒకటే దగ్గర తీసుకున్నాం కాబట్టి అంత తక్కువ కాస్ట్. మీరు కూడా అక్కడికి వెళ్ళి చూడండి, చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ వస్తుంది డ్రెస్సెస్. హల్దీ రోజు అందరూ ఎల్లో వేస్తారు కదా, సో మేము కొంచెం డిఫరెంట్ ఉందామని వైట్ తీసుకున్నాము. వైట్ కాస్త ఎల్లో అవుతుంది కదా, సో అందుకని నేను మా హస్బెండ్ సేమ్ గా వైట్ వేసుకున్నాము. ఈ లెహంగా కూడా నేను అక్కడే తీసుకున్నాను, అంటే మేము అన్ని కలిపి దిల్సుఖ్ నగర్ లోనే తీసుకున్నాము. బ్లౌజ్ ఇది, హ్యాండ్స్ అయితే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాము. బ్లౌజ్ అయితే పింక్ కలర్ వచ్చింది, ఇట్లా సింపుల్ గా పింక్ కలర్. బ్యాచిలర్ పార్టీకి వేసుకుందామని ఈ ఫ్రాక్ తీసుకున్నా. బాగుందా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. హ్యాండ్స్ అయితే ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ కుట్టించుకున్నా. బ్యాచిలర్ పార్టీకి అని తీసుకున్నా, కానీ బ్యాచిలర్ పార్టీ జరగలేదు, టైం లేకుండే అప్పుడు, అందుకే బ్యాచిలర్ పార్టీ చేసుకోలేదు. సో ఇది బ్యాచిలర్ పార్టీ డ్రెస్. ఈ వస్తుందా, ఇది నాది సంగీత్ డ్రెస్ అనమాట. మస్తు అంటే మస్తు పెద్దగా ఉంటది, క్యాన్ చాలా బరువు ఉంటది. ఇందులో ఒకటే డ్రెస్ ఉంది, 10 చాలా డ్రెస్సెస్ లేవు. ఇందులో అయితే ఇంత పెద్ద బ్యాగ్ లో ఒకటే డ్రెస్, ఫుల్ క్యాన్ ఉంది లోపల. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. నెట్ క్లాత్. నా పెళ్లి రోజు ఇంకా నా ఎంగేజ్మెంట్ రోజు నా మేకప్ కనుక నచ్చితే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ పేజ్ నేమ్ వచ్చేసి మేఘనా బ్రైడల్ మేకప్స్. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి.